నిజంగా రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఏపీలో పరిస్థితులే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అసలు ఎంతలో ఎంత మార్పు. ఎన్నికలకు ముందేమో ఫ్యాన్ కింద ఉక్కబోతా, ఇప్పుడేమో ఉక్కిరి బిక్కిరి. వైసీపీ నేతల తీరు చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. కనీసం పెద్దల సభలో సభ్యులైన సవ్యంగా ఉంటారా అంటే అది అసాధ్యంగానే కనిపిస్తోంది. ఆ కీలకమైన జిల్లాలో మరీను. నేతలకు ఫ్యాన్ గాలి నచ్చట్లేదా? అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఫ్యాన్సే, ఇప్పుడు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారా? తలో దారి చూసుకుంటున్న ఎమ్మెల్సీలు, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ రోజురోజుకు ప్రభావం కోల్పోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడి ప్రజాప్రతినిధులు తమదైన స్టైల్లో పొలిటికల్ హవా చూపిస్తుంటారు. సేమ్ టు సేమ్ 2019 నుండి 2024 దాకా జిల్లాలో గట్టి పట్టు సాధించిన వైసీపీ 2019 ఎన్నికల్లో స్వీప్ చేసేసింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమాత్రం పట్టు తప్పకుండా జిల్లా నుంచి చాలా మంది నేతలకు అవకాశం ఇచ్చింది. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి, మురుగుడు హనుమంతరావు, మర్రి రాజశేఖర్, చంద్రగిరి యేసురత్నం, లేళ్ల అప్పిరెడ్డి ఇలా ఉద్దండులందరినీ పెద్ద సభలకు పంపింది. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ సీనియర్లుగా గుర్తించి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన వైసీపీ హైకమాండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం పెద్దగా లెక్క చేయలేదు. దీంతో అప్పటి నుంచే అధిష్టానంపై అలకబూనారు ఈ సీనియర్ నేతలు. 175 టార్గెట్ తో బరిలో దిగిన వైసీపీ కేవలం 11కే పరిమితమైంది. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలంతా ఒక్కొక్కరుగా అధికార కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. పెద్దల సభలో బలంగా ఉన్నామనుకుంటున్న వైసీపీ ఆనందాన్ని ఆవిరి చేసేలా ఎమ్మెల్సీలు సైతం జంపింగ్ జపంగ్ లిస్ట్ లో చేరిపోతున్నారు. ఇప్పటికే 2 ఎమ్మెల్సీలు పార్టీని విడగా మరికొందరు సైతం అదే దారిలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా కీలకం కాబట్టి గుంటూరు జిల్లా నుంచి అప్పట్లో ఎక్కువ మంది ఎమ్మెల్సీలను ఎంపిక చేసింది వైసీపీ. కానీ ఇప్పుడు అధికారం పోవడంతో సీన్ రివర్స్ అయింది. ఈ జిల్లా నుంచి వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు అన్న ప్రచారం ఊపందుకుంది. తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ సరిగ్గా ఎన్నికలకు ముందు అల్పపాన్పి ఎక్కారు జంగా కృష్ణమూర్తి. జగన్ పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు గుప్పించిన ఆయన ఎన్నికలకు ముందే టీడీపీలో చేరిపోయారు. అయితే గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాను దాదాపు క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం రివర్స్ లో రిజల్ట్ దక్కించుకుంది. 17 స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. అలా పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు మాజీ ఎమ్మెల్యే కిరారి రోసయ్య వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. దీంతో ఎమ్మెల్సీగా ఉమ్మారెడ్డి వైసీపీలో ఉన్నా లేనట్టే అయింది. వయసు మీద పడడంతో ఆయన రాజకీయాల నుండి దాదాపుగా తప్పుకున్నట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం కూడా ఎన్నికల తర్వాత వైసీపీలో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆయన పార్టీ మారబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. దానికి బలం చేకూర్చేలా ఆయన పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. దీంతో నేడో రేపో ఆయన కండువా మార్చేయడం ఖాయమని కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన మరొక ఎమ్మెల్సీ కూడా వైసీపీపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. తనకు సరైన గుర్తింపు దక్కడం లేదన్న ఆవేదనతో ఉన్న ఆయన అధికార కూటమిలో చేరడం తప్ప తనకు వేరే మార్గం లేదని కార్యకర్తల దగ్గర వాపోతున్నారట. సంక్రాంతి నాటికి ఆయన కూడా కూటమిలో భాగస్వామి కావచ్చు అనే ప్రచారం జోరందుకుంది. వైసీపీలో జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు మాత్రమే ఇప్పుడు మిగిలేలా ఉన్నారట. అసంతృప్తి లేకుండా సీనియర్లుగా గుర్తించి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలా వెళ్లిపోతారా అని ప్రశ్నిస్తున్నారట హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్తలు. అయితే తమను పట్టించుకోకపోవడం, స్థానిక నేతలతో ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడం వంటి కారణాల వల్లే పార్టీ మారుతున్నాము అన్నది ఎమ్మెల్సీల వర్షన్. అయితే ఎవరి మాటలు ఎలా ఉన్నా ఉమ్మడి జిల్లాలో వైసీపీ ప్రభావం తగ్గిపోతుంది అనేది వాస్తవం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.